హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు వీకెండ్ కాబట్టి జాబ్ తర్వాత ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు. సో అనుకోకుండా మేము ఒక స్మాల్ క్యాచప్ లాగా పెట్టేసుకున్నాం ఇవాళ ఈవినింగ్. అందుకని చెప్పేసి ఇప్పుడు పన్నీర్ కర్రీ చేస్తున్నాం. సో త్వరగా చేయాలి. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఇప్పుడైతే ఇంకా ఈవినింగే కాబట్టి ఫస్ట్ టీ పెడదాము. మా గ్యాంగ్లో టీ లవర్స్ బాగానే ఉన్నాము. సో వచ్చిన వాళ్ళ కోసం ఇప్పుడే చేయలేకుండా ఆల్రెడీ ఫ్రోజన్ స్పినచ్ పకోడా, ఆనియన్ బాజీ అండ్ స్ప్రింగ్ రోల్స్. సో ఇవైతే ఫస్ట్ ప్రీ హీట్ అయిపోయింది ఎయిర్ ఫ్రైయర్. సో బేసిక్గా మాకున్న ఆప్షన్స్లో కింద అవెన్ ఇచ్చారు, ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్. సో దీన్ని 200 పెట్టేసుకున్నా. అండ్ పకోడా, ఆనియన్ పకోడా. ఇది హల్దీరామ్స్, వీగన్ ఫ్రెండ్లీ. ఎక్కడ కొన్నా వస్తుంది ఇది? కోల్స్లో ఉందంట. ఇట్లా కొంచెం ఫ్రోజన్ ఉన్నాయి కదా, దీంట్లో పెడితే డీఫ్రోస్ట్ అయిపోయి మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొన్ని స్ప్రింగ్ రోల్స్. ఇవి వీగన్ అని ఏం లేదు, వీగన్. ఇవి కూడా వీగన్. ఇవన్నీ కోల్స్లోనే, కోల్స్ బ్రాండ్ ఏదైతే. ఇవన్నీ ఫ్రోజన్ సెక్షన్లో ఉంటాయి. ఇవి రెడీ అయిపోయినాయి. అయ్యో కొంచెం ఆడింది, చిన్నవి, అవి అవసరం లేదు. మొత్తానికైతే బాగానే వచ్చినాయి. సో ఇట్లా ఏంటంటే కొంచెం ఆయిల్ ఫ్రీగా కూడా తినొచ్చు. అక్కడక్కడ కొద్దిగా మాడినాయి. సో పన్నీర్ కర్రీ చేసే ముందు ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తున్నా. ఇప్పుడు మన ఇంటెన్కంలో మీకు తెలుసు కదా, నాకు చిన్న మినీ గార్డెన్ లాగా ఉంది. దాంట్లో నుంచి తెచ్చుకున్న కరివేపాకు, మింట్. ఇది చూడండి ఎంత బాగుందో, ఇండియన్ మింట్ అనమాట ఇది. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మింట్ ఉంటుంది. నాకు ఇంకోటి కనిపిస్తే చూపిస్తా. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ స్మెల్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఇది కొంచెం మెంతి కూర, కొంచెమే ఉండే. సో పన్నీర్ ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నా. గ్రీన్ చిల్లీస్ అండ్ కొరియాండర్ కూడా చాప్ చేసి పెట్టుకున్నా. సో బేసిక్గా పన్నీర్ బటర్ మసాలాకి ఆయిల్ ఏం వేయట్లేను, బటరే వేస్తున్నా. బటర్ అయితే వేడైపోయింది. ఇప్పుడు దీంట్లో గ్రీన్స్, ఆనియన్ అండ్ కొంచెం చిల్లీ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాష్యూస్ వేస్తున్నా. గ్రేవీ అంతా కూడా ఈ క్యాష్యూస్ అండ్ ఆనియన్తోనే వస్తుంది. మీకు కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చు. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకుండా డైరెక్ట్గా ఈ గార్లిక్ అండ్ జింజర్ ఇలా పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఇది దీంతో మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం దీంట్లో పసుపు కూడా వేసేసిన కలర్ కోసం. అండ్ దట్స్ ఇట్. ఇవి కొంచెం 1 minute రోస్ట్ అవ్వగానే దీన్ని బ్లెండ్ చేసేసుకుంటే ఇదే మనకి కర్రీకి బేస్ అవుతుంది అనమాట. ఇట్లా కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం చింతపండు, మీ దగ్గర మీకు చింతపండు వద్దనుకుంటే డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఆమ్చూర్ పౌడర్. నేనైతే కొంచెం చింతపండు వేస్తున్నా. సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద కర్రీ అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్లో ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ప్యూరే చేసుకున్నాం కదా ఇందాకది. అండ్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఆవాలు వేస్తున్నా కొన్ని. ఈరోజు జీలకర్ర బదులు సాజీరా వేస్తున్నా, బాగుంటుందని దీంట్లో. ఇంకా మిగిలిన చిల్లీస్ వేస్తున్నా. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక చేసుకున్న ప్యూరే వేసుకుందాం. ఈ ప్యూరే ఉంది కదా ఇందాక చేసుకుంది, ఇప్పుడు ఇది దాంట్లో వేసేసుకుందాం. ఆయిల్ లాగా పైకి వచ్చినప్పుడు మనం వాటర్ వేసుకొని పన్నీర్ వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇదంతా ఆల్రెడీ కుక్ అయిపోయింది మసాలా. సో ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. మన కన్సిస్టెన్సీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవాలి. అండ్ అడిషనల్గా దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి నేను సాల్ట్ అవి కూడా ఇంకేమి వేయలేదు. కొంచెం సాల్ట్ లాస్ట్లో వేసుకుందాం, కొంచెం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు.
సో ఇక్కడ ఆల్రెడీ ఇది బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం దీంట్లో నేను సాల్ట్ మాత్రమే వేస్తున్నా యాజ్ పర్ టేస్ట్. అయితే ఈ కలర్ నాకు నచ్చింది కాబట్టి ఇలా ఉంచుకున్నా. ఇంకొంచెం రెడ్గా కావాలంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ కొంచెం గ్రీన్స్ వేసాను కదా స్టార్టింగ్ ఆనియన్స్తో పాటు బ్లెండర్లో, సో అందుకని ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా వేసేసాం కదా, ఈ టైంలో ఇంకా మనం పన్నీర్ క్యూబ్స్ వేసేసుకుందాము. అండ్ ఇప్పుడు కూడా చాలామంది పన్నీర్ క్యూబ్స్ ముందే ఫ్రై కూడా చేసేసుకుంటారు. నేనేం చేయట్లేను ఎందుకంటే ఇవి టెండర్గానే ఉన్నాయి, సో అందుకని డైరెక్ట్ వేసేస్తున్నా. సో ఇప్పుడు పన్నీర్ పీసెస్ కూడా వేసేసినా కదా, ఇప్పుడు ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకునే వరకు కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 minutes లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసి లాస్ట్లో కసూరి మేతి వేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. నాకైతే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అనిపించింది. ఈ టైంలోనే మీరు కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం లూజ్గా కావాలి అంటే. సో కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు కసూరి మేతి ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం ఇలా చేయితో ఇలా అని దీంట్లో వేసిద్దాం. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వేసాం కదా, అంతే కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. టెక్స్చర్ చూడండి, ఈ లిక్విడ్ కూడా క్రీమీగా అట్లనే ఉంది అండ్ పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీరు చూడండి ఇక్కడ ఎలా కట్ అయిపోతుందో. సో ఇలా అయిపోతే వీఆర్ గుడ్ టు గో. సో ఈ కర్రీ ఇప్పుడైతే అయిపోయింది. మంచిగా వేడి వేడి రైస్తో మేము ఎంజాయ్ చేస్తాం. మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. సో కర్రీ అయితే అయిపోయింది, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇట్స్ టైమ్ ఫర్ మీ టు ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్. ఐ విల్ ర్యాప్ దిస్ వీడియో హియర్. బట్ మీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Click the bell icon for more updates. See you all again. Bye.